ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళే లేటుగా చేసుకుంటున్నారు. 30-35 సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు నాయన అంటే మళ్ళీ డింకు దాని తర్వాత లింకు ఏంటండి ఇవన్నీ ఇండియాలో. హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. మనం ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే పెళ్లిళ్ళు అందరివి కూడా అమ్మాయి అని లేదు అబ్బాయి అని లేదు ఎవరివైనా సరే పెళ్లిళ్ళు లేటుగానే చేసుకుంటున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆల్ ఆఫ్ ది సడన్ మారిపోయారంటే అంటే కొన్ని రీజన్స్ మనం యాక్చువల్లీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా కెరియర్ ఓరియంటెడ్ గా ఉండేవారు కాదు. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం వాళ్ళు మేబీ 15 సంవత్సరాల క్రితం వరకు కంప్లీట్ కెరియర్ ఓరియంటెడ్ కాదు. పిల్లలు 2-3 పిల్లలు ఉండేవారు. సో ఫ్యామిలీ ఇలా ఉండేది. సో అప్పటికి ఇంకా అలా ఉండేవాళ్ళు. దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇవన్నీ చూసి తర్వాత టెక్నాలజీ పెరగడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరగడం, ఆడవాళ్ళు జాబులు చేయడం పెరగడం ఇవన్నీ పెరిగేసరికి ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగమే పెళ్లిళ్ళు లేటుగా చేసుకోవడం అనేది. ఎందుకంటే వీళ్ళేంటి అమ్మ నాన్న ప్రాబ్లం పడ్డారు, లేదంటే అన్నయ్య వదిన అక్క తమ్ముడు ఎవరొకరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఫైనాన్షియల్ వల్లే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మనం అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అని ప్రపంచంలో ఓన్లీ అదొక్కటే ప్రాబ్లం అన్నట్టుగా వాళ్ళు కెరియర్ ని బిల్డప్ చేసుకుంటున్నారు. సో ఇంత టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఇన్ని లక్షలు వచ్చే వరకు, నాకు ఇంత ఇన్కమ్ వచ్చే వరకు నేను పెళ్లి చేసుకున్నాను, లేదంటే ఒక ఇల్లు కొనే వరకు పెళ్లి చేసుకున్నాను, లేదంటే ఇలా అప్పటి వరకు పెళ్లి చేసుకున్నాను పెట్టుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళకి 30-35 ఇలా ఈ రేంజ్ కి వెళ్ళిపోతున్నారు పెళ్లి లేసరికి. ఆడ మగ అనేది కానీ జెండర్ కాదు ఇక్కడ ఓవరాల్ గా. సో ఆ టైంకి ఏమవుతుంది, ఆడవాళ్ళకి ఒకవేళ 30 years దాటేసరికి ఏమవుతుంది, పిల్లలు పుట్టడం అనేది తగ్గిపోతుంది వాళ్ళ బాడీలో వచ్చిన చేంజెస్ వల్ల. సో దీనివల్ల మీకు ఒక 30 years అబోవ్ పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి 20 years వచ్చేసరికి మీకు 50+ అవుతారు. 50+ అవుతారు. అప్పటికే మనం ముసలి వాళ్ళం అయిపోతాం, కానీ ఇంకా అప్పుడు వాళ్ళకి యంగ్గానే ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఒక జనరేషన్ కి ఇంకొక జనరేషన్ కి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువైపోతుంది. సో ఓవరాల్ గా మనం మన కుటుంబం గురించి కాకుండా ఇండియా గురించి కూడా ఆలోచిస్తే ఇక్కడ ఒక పెద్ద లాసే జరుగుతుంది. ఈ లాస్ గురించి నేను చెప్తాను. సో అయితే దీనికే ఏంద్రనైనా పెళ్లిళ్ళు ఇంత లేట్ గా చేసుకుంటున్నారు, అసలు తొందరగా చేసుకోవచ్చు కదా అనుకుంటుంటే మళ్ళీ దీనికి ఇంకొక డింక్ కన్నా ముందు వీళ్ళు ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసమేనా పెళ్లిళ్ళు ఎంత లేట్ గా చేసుకుంటున్నారంటే కానే కాదు. ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి చాలా భయపడుతున్నారండి. అప్పటి వరకు ఫుల్ ఫ్రీడమ్, నీకు జాబ్ చదువు అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చేసరికి నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, ఫుల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తే, బయటకు వెళ్తే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఇలా ఉంటుంది. ఒకసారి పెళ్లి అనేసరికి వేరే రెస్పాన్సిబిలిటీ, వేరే ఒకరిని చూసుకోవాలి, వేరే ఒకరి పర్మిషన్ తీసుకోవాలి. సో ఇద్దరు మనుషులు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. అంత తొందరగా రెస్పాన్సిబిలిటీస్ లోకి ఎందుకు వెళ్ళిపోవడం, పెళ్లి అంటే ఒక కష్టాలు, ఆ కష్టాల్లోకి ఎందుకు వెళ్ళిపోవడం అనే రీజన్ కూడా ఉంది పెళ్లి లేట్ చేసుకోవడానికి. ఇది కూడా రీజన్, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది కూడా ఒక రీజన్, మెయిన్ రీజన్. సో ఈ ప్రాసెస్ లో పెళ్లిళ్ళు లేట్ అవుతుంది. పెళ్లిళ్ళు లేట్ అవుతున్నాయి, పిల్లలు లేట్ గా కంటున్నారు, ఏందిరా బాబు ఈ పెళ్లి ఏజ్ అయిపోతుంటే పిల్లలకు కంటారు కదా అనుకుంటుంటే మధ్యలో ఈ డింక్ సొసైటీ ఒకటి. డింక్ 1980s లోనే ఇది ప్రపంచం అంటే వేరే దేశాల్లో వచ్చేసినా సరే ఈ మధ్యకాలంలో మన ఇండియాలో కూడా ఫుల్ వచ్చేసిందండి. మేబీ మీరు వినే ఉంటుంటారు. అయితే డింక్ ఇండియాలోని రష్యన్ వచ్చిన టైం నుంచి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తారు, బట్ పిల్లలు వద్దు. ఎందుకంటే మనం సంపాదించుకుంది మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే అర్న్ చేసుకోవాలి, మనమే అసెట్స్ కొనుక్కోవాలి, మనమే బయటికి వెళ్ళాలి. సో వాళ్ళు అనే వాళ్ళు ఎక్స్ట్రా పర్సన్ వస్తే మన ఫ్రీడమ్ కానీ లేదు అంటే వాళ్ళని మళ్ళీ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అంత ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీద ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళ మీద అన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ మనం కష్టపడడం ఏంటి, వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఏంటి. సో అందుకనే నో కిడ్స్ అనుకుంటున్నారు. ఇది 70% పీపుల్ అంటే మేము డింక్ మెంబర్స్ అనుకున్న పీపుల్ అందరూ కూడా అడిగితే 70% ఇదే చెప్పారు. కొంతమంది ఎలా చెప్తున్నారంటే పిల్లలు పుట్టడం అనేది పొల్యూషన్ అని, అంటే పాపులేషన్ పెరిగిపోతుందని, దాన్ని తగ్గించడం కోసం సో పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏ మొక్కల మీదో లేకపోతే జంతువుల మీదో మనం అదే ప్రేమను చూపిస్తే ఇంకా మంచిది కదా. సో మన హెల్ప్ మనం పర్యావరణానికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం మొత్తం అనేది చాలా తక్కువ మంది ఈ పాయింట్ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే డింక్ తర్వాత ఒక లింక్ ఉందండి. లింక్ లో ఉన్న మెంబర్స్ కూడా ఎక్కువైపోతున్నారు. ఆ లింక్ లో ఉన్న మెంబర్స్ ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అని దాని గురించి చెప్తాను. సో దానికన్నా ముందు ఈ డింక్ వల్ల ఒక చిన్న మాట చెప్పాలి. ఇప్పుడు మనం పుడతాము, పెరుగుతాము, పెద్ద అవుతా ఉంటాము. ఇది ఏది కూడా మనకి సంబంధం ఉండదు. అంటే నేను ఎంతే పెరగాలంటే అంత పెరిగి ఆగిపోము, నేను పెరగను ఇక్కడ ఆగిపోతానంటే ఆగము, లేదు నేను ఇంకా పెరిగిపోతా, లేదంటే నేను లావ్ అయిపోతాను, ఇదంతా మన చేతిలో ఉండదు. ఇది మన బాడీలో ఆర్గాన్స్ నాకు 2 కళ్ళు వద్దు 4 కళ్ళు కావాలంటే రావు. సో
అంటే ఇదంతా ఒక ప్రకృతి పరంగా ఒక సైకిల్ ప్రకారం అయిపోతుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి, నీకు రెండే కాళ్ళు ఎందుకు ఉన్నాయంటే దానికి ఆన్సర్స్ లేవు. అంటే ప్రకృతి న్యాచురల్ గా జరుగుతుంది, న్యాచురల్ గా అయిపోతుంటది. మన బాడీలో వచ్చే చేంజెస్, ఆడైనా మగైనా ఒక ఏజ్ వచ్చేసరికి వచ్చే చేంజెస్ కానీ ఏమైనా సరే. పెళ్లి అయిపోయిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడం కానీ, ఒక ఆడ మగ కలిసి ఒక ఇంట్లో ఉండడం, కాపురం చేయడం కానీ ఏదైనా సరే. మరి ఇన్ని కూడా న్యాచురల్ గా జరిగే అన్నిటినీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు పిల్లల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? పిల్లలు కూడా న్యాచురల్ గా ఒక సైకిలే కదా, ఒక సర్కిలే కదా. ఇప్పుడు ఓన్లీ మనుషులకి పిల్లలు పుట్టట్లేదు కదా, జంతువులకి, పక్షులకి, కీటకాలకి అన్నిటికీ పిల్లలు పుడతారు కదా. సో ఎవరు ఆపలేదు, మీరెందుకు ఆపుతున్నారు? సో ఎందుకు అక్కడ ప్రకృతి పరంగా వస్తున్న సిస్టమ్ ని కట్ చేస్తుందని చూస్తున్నారు? దానివల్ల ఓన్లీ మీ డబ్బులు పిల్లల మీద పెట్టి వాళ్ళ మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అన్న థాట్ పక్కన పెట్టేస్తే దీనివల్ల దేశానికి ఎంత నష్టం? సో మీలాగే మీరు ఒకరికి 10 మంది తోడే, 10కి 100 మంది తోడే, 100కి ఎంతో మంది తోడే అయితే కొన్నాళ్ళైన తర్వాత పిల్లలు అనేది మానవ జాతి ఉండదు. నిజం చెప్పాలి అంటే అలా అయిపోతుంది. సో ఇది ఒకటి పక్కన పెట్టేస్తే, ఇందాక చెప్పాను కదా లింక్ గురించి. లింక్ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోతుందండి. లింక్ అంటే ఏంటంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, లింక్ లోనే ఉన్నారు. వాళ్ళు డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది వాళ్ళ లైఫ్, అదిరిపోయింది. ఫుల్ ఎంతకాలం ఎంజాయ్ చేస్తారు, ఎంతకాలం తిరుగుతారు. కొన్నాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారు? లవ్ ఇల్లీగల్ రిలేషన్స్. ఇది లింక్. లవ్ ఇల్లీగల్ రిలేషన్స్ విత్ నో కిడ్స్. కిడ్స్ లేనప్పుడు ఏమవుతుంది? నీకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. సో వైఫ్ ఇండివిజువల్ వైఫ్ ఉంటుంది, హస్బెండ్ ఇండివిజువల్ హస్బెండ్ ఉంటుంది. ఎవరి ఫ్రీడమ్ లో వాళ్ళు ఉంటారు. సో ఎవరు డిస్టర్బ్ చేయడం, వాళ్ళకంటే కామన్ గా కలిసి వాళ్ళిద్దరు చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇండివిజువల్ గా ఏదైనా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా అట్రాక్షన్ అనేది అటు పెరిగి ఇండివిజువల్ గా డెసిషన్స్ తీసేసుకుని డైవోర్స్ పెరగడం, ఇల్లీగల్ రిలేషన్స్ పెరగడం, ఇలాంటివి కూడా చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. సో ఈ లింకులు మనకు అవసరమని చెప్పండి? న్యాచురల్ గా మనకు సాంప్రదాయ మన భారతీయ ఇండియన్ కల్చర్ ప్రకారం వెళ్ళిపోయి మీకు 3 వద్దు, 2 వద్దు, కనీసం ఒక్కరినైనా పిల్లల్ని కానీ వాళ్ళకి కలిసి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక ఫ్యామిలీ కుటుంబం అనేది ఒక కుటుంబంలో ఉన్న విలువలతోనే దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. నీవు ఇలా ఎవరికి వాళ్ళు అనుకున్నప్పుడు ఇంకా దేశ అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది. నువ్వు చదువుకొని ఇంత లక్షల్లో డబ్బులు సంపాదించినా ఎందుకు? అనవసరం. సో ఇది నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు డింక్ ఒకటే కాదు డేంజర్, డింక్తో పాటు ఇప్పుడున్న సొసైటీలోని ఓకే మీరు అంతకుముందు జనరేషన్ చూసి మనం పెళ్లిళ్ళు లేట్గా చేసుకోవాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకు అనవసరం, ఒక్కర్లేదు అనుకునేది కరెక్టే. బట్ ఇంత లేట్గా కాకుండా కొంచెం ఎర్లీగా పెళ్లిళ్ళు చేసుకొని, సో పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి తొందరగా సెటిల్ అవ్వచ్చు. వాళ్ళ పిల్లలు కూడా తొందరగా పిల్లలు పెరిగి పెద్ద అయ్యే టైంకి మనం కూడా ఎనర్జెటిక్ గా ఉంటాము. సో మనం పిల్లల్ని పెంచే ఓపిక ఉండాలి. నీకు తొందరగా పిల్లలు పుడితే నువ్వు చక్కగా పిల్లల్ని పెంచగల ఆ ఓపిక ఉండాలి. నీ పిల్లలు సరిగ్గా పెరిగినప్పుడే నీ యొక్క చుట్టూ అట్మాస్ఫియర్ మారుతుంది, దేశ అభివృద్ధి కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో నీవు పిల్లల్ని కనకుండా ఉండడం వల్ల దేశ అభివృద్ధిని ఆపే హక్కు నీకు లేదు. సో అదండి నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నో డింక్ నో లింక్, ఇది నాకు అనిపించింది. మీ అభిప్రాయం కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్, టేక్ కేర్.